నమస్తే అండి అందరికీ. అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు వచ్చేసి మన వీడియోలో మామిడి మొక్కల్ని ఎలా నాటుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నామండి. మనం మామిడి మొక్కలు నాటుకునేటప్పుడు సింగిల్ వెరైటీని నాటుకోకుండా చాలా రకాల మామిడి మొక్కలు మనం నాటుకుంటే చాలా మంచిదండి. కొన్ని రకాలేమో ముందే పూత పూస్తాయండి. అలాగే కొన్ని మధ్యలో పూస్తాయి పూత. అలాగే కొన్ని ఆలస్యంగా పూస్తాయి. కలిపి పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటంటే అండి, పూత అనేది ఎప్పుడూ అందుబాటులో అనేది ఉంటుందండి. ఇలా ఎప్పుడు పూత ఉండడం వల్ల తేనెటీగలు అనేది మన ఫామ్ ల్యాండ్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందండి. సో దీనివల్ల ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి పూతను అనేది తీసుకెళ్తూ ఉంటుందండి. ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీద పూత అనేది రాల్చడం వల్ల కాయలు కూడా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందండి. దీనివల్ల మనకు మామిడికాయలు ఒక సంవత్సరం ఎక్కువ, ఇంకో సంవత్సరం తక్కువ కాయలు కాసేది తగ్గుతుందండి. ఎప్పుడూ ఒకటే విధంగానే కాయలు అనేది అయితే అందిస్తుందండి. ఒకే రకం వరుసగా ఉంటే తేనెటీగలు అనేది ఆసక్తి అనేది తగ్గిస్తాయండి. వెరైటీ మారుతుండడంతో అవి చురుగ్గా తిరుగుతుంటాయండి. సో దీనివల్ల మనకు పాలినేషన్ బాగా జరిగి కాయలు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే బాగుంటుందండి. ఇప్పుడు నేను మామిడి మొక్కల్ని ఎలా నాటాను అనేది నా పొలంలో నేను చూపిస్తానండి. ఇక్కడ చూస్తే మీరు ఈ మొక్క వచ్చేసి మల్లిక అండి. నేను ఉత్తరం దక్షిణం అనేది నాటుకున్నాను. ఈ లైన్ అంతా మల్లిక అండి. అలాగే ఈ మొక్క వచ్చేసి మనకు దశేరి అండి. ఈ మొక్క కూడా సేమ్ ఉత్తరం దక్షిణం అండి. అలాగే బంగినపల్లి నాటుకున్నానండి. ఈ లైన్ మొత్తం బంగినపల్లి అండి. అలానే ఈ మొక్క వచ్చేసి కేసరి అండి. ఈ మొక్క కూడా సేమ్ అలానే నాటుకున్నానండి. ఈ పద్ధతిలో మనం నాటుకోవడం వల్ల ఫ్లవరింగ్ అనేది బాగా సెట్ అవుతుందండి. బాగా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు సజెస్ట్ చేసే నెక్స్ట్ వీడియోస్లో నేను అవి కరెక్ట్ చేసుకుంటానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. బాయ్ బాయ్.